ఈ చేతి మధ్య వేలు మీ జాతకాన్ని తెలియజేస్తుంది. మనం ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని వారి మాట్లాడే శైలి, జీవనశైలి లేదా ప్రవర్తన ద్వారా అంచనా వేస్తాము. కానీ మీ చేతి వేళ్లు కూడా మీ వ్యక్తిత్వం గురించి చాలా చెబుతాయని మీకు తెలుసా? అవును, దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి స్వభావాన్ని చేతి నిర్మాణం, ముఖ్యంగా మధ్య వేలు పరిమాణం, పొడవు ద్వారా అర్థం చేసుకోవచ్చు. మీ మధ్య వేలు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెబుతుంది. అది మీకు ఎలా తెలుసు? ప్రతి వ్యక్తిలోనూ మంచి, చెడు అంశాలు ఉంటాయి. తరచుగా పరిస్థితిని బట్టి వ్యక్తిత్వం మారుతుంది. అందుకే కేవలం ప్రవర్తన ఆధారంగానే ఒకరిని తీర్పు చెప్పడం న్యాయం కాదు. జ్యోతిష శాస్త్రం చేతివ్రాతలో వేళ్ల నిర్మాణం ద్వారా కూడా అనేక విషయాలు చెప్పబడతాయి. ఇప్పుడు చేతి వేళ్లను బట్టి వ్యక్తిత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం. మన 5 వేళ్లలో ప్రతిదానికి ఒక అర్థం ఉంది. దాని ఆకారం, పొడవు నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. మీ మధ్య వేలు మీ జీవితం గురించి ఏమి చెబుతుందో తెలుసుకుందాం. చూపుడు వేలు కంటే మధ్య వేలు పొడవుగా ఉన్న వ్యక్తులు జీవితంలో పెద్ద పోరాటాన్ని ఎదుర్కొంటారు. వారు కష్టపడి పనిచేసేవారు. వీళ్ళు కృషి ద్వారా గొప్ప ఎత్తులకు చేరుకుంటారు. వారి జీవితాలు మొదట కష్టంగా ఉంటాయి, కానీ వారి కృషి ఫలాలు వారిని విజయవంతపరుస్తాయి. మందంగా లేదా వాపుగా ఉన్న మధ్య వేలు, ఒకరి మధ్య వేలు కొద్దిగా మందంగా లేదా వాపుగా ఉంటే అటువంటి వ్యక్తులు తరచుగా స్వార్థపరులుగా ఉంటారు. వారు తమ సొంత ప్రయోజనాలు, అప్రయోజనాలు ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇతరుల భావాలను తక్కువగా అంచనా వేస్తారు. చాలా పొడవైన మధ్య వేలు ఉన్నవారు, అంటే మధ్య వేలు మిగిలిన వేళ్ల కంటే పొడవుగా ఉంటే, వారు చాలా విజయవంతమైన, గౌరవప్రదమైన జీవితాలను గడుపుతారు. వారు పేరు, కీర్తి, గౌరవాన్ని పొందుతారు. చిన్నగా, సన్నగా ఉండే మధ్య వేలు అంటే ఒక వ్యక్తి మధ్య వేలు సాధారణం కంటే తక్కువగా ఉంటుంది. అంటే వారు నిగూఢమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు తమ సొంత విశ్వంలో మునిగిపోయారు. కాబట్టి వారిని అర్థం చేసుకోవడం కష్టం. మీ మధ్య వేలులో దాగి ఉన్న రహస్యం ఏమిటి? చేతి వ్రాత ప్రకారం ప్రతి వ్యక్తి చేతి నిర్మాణం భిన్నంగా ఉంటుంది. వేలు అతని లేదా ఆమె జీవితానికి ఆధారాలు ఇస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.